బ్రదర్ వందనాలండి. వందనాలండి. నేను లిఫ్ట్ గురించి అక్కడ వెయిట్ చేస్తున్నాను ఈ బోర్డు పట్టుకొని. మరి ఎవరు రాలేదు నన్ను పిక్ చేయడానికి. దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు, మీ అంతటి మీరే రండి ఎక్కండి తీసుకువెళ్తానన్నారు. అవునండి. ఏదో చిన్న సాక్ష్యం చెప్తున్నారు, చెప్పండి, మా వాళ్ళందరూ వింటారు. అవునండి, నేను రైల్వే స్టేషన్లో పనిచేస్తానండి. గుడ్ గాడ్ మినిస్ట్రీస్లో మర్షిపాల్ గారి దగ్గర నేను ఉంటాను విశ్వాస్ గాను. రైల్వే స్టేషన్లో కుర్రోడు శ్రీను సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు, సెంట్రల్ జైల్లో ఆ కుర్రోడు సాక్ష్యం విని రక్షణ పొంది బయటకు వచ్చినప్పుడు శ్రీను నన్ను కలిసి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పి బైబిల్ కావాలండి నాకు అని అన్నాడు. అప్పుడు నేను బైబిల్ కొందామని గూడ్స్ గేట్ దగ్గరికి బయలుదేరి వెళ్ళానండి. గూడ్స్ గేట్ దగ్గర అది బైబిల్ బుక్ షాప్ దగ్గరికి వెళ్ళానండి. అక్కడ యాక్చువల్గా ఉండాలా, తీసిలేదు. తీసిలేకపోతే నేను ఇవాళ శుక్రవారం ప్రార్థనని తిరిగి వచ్చేస్తున్నాను. వస్తున్నప్పుడు మనసులో ప్రార్థన చేసుకుంటూ వస్తున్నప్పుడు బ్రదర్ కనిపించారు. మన పెద్ద చర్చి దగ్గర ఐఎల్టీటీ దగ్గర బ్రదర్ కనిపించారు. బ్రదర్ని ఎక్కించుకొని బ్రదర్కి సాక్ష్యం చెప్తున్నాను నేను వస్తుండగాను. బ్రదర్ అన్నారు, అయితే దేవుడి ఏర్పాటు, నిజమేనండి, దేవుడి ఏర్పాటు ఇది. నాకు ఈ బ్రదర్ని కలవడం, ఈ బ్రదర్ని స్పర్శించడం, దైవ సేవకుడు దేవుని పనిలో ఉన్న చాలా సంతోషం. బైబిల్ కొనడానికి వెళ్ళారు, అక్కడ బుక్ షాప్ దగ్గర బైబిల్ బుక్ షాప్ ఓపెన్ చేసలేదు కానీ అందుకే దేవుడు మీకు ఇక్కడ బైబిల్ రెడీగా పెట్టారు. థ్యాంక్ యూ వందనాలండి, దేవునికి వందనాలండి. బైబిల్ రెడీగా పెట్టారు. అందుకనే నన్ను నాకు లిఫ్ట్ ఇప్పించాడేమో, ఆ బైబిల్ మీకు ఇప్పిద్దాం. అవునండి, దేవుని ప్రణాళిక అలా దేవుడి ప్రణాళిక కొనాలని వెళ్ళారు కానీ మీకు ఫ్రీగా ఇప్పించాడు. అవునండి, దేవునికి స్తోత్రం. ఎవరికి అవసరతలో ఉందో ఆయన సెంట్రల్ జైల్లో శ్రీనివాసరావు అండి, ఆయన బయటకు వచ్చేసాడు, రిలీజ్ అయ్యి ఆశీర్వదిస్తాడు. దేవుడు సాక్షిగా ఉన్నాడు. ఆయనకి ఇవ్వడానికి నేను మీరు ఇచ్చే గిఫ్ట్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు.